తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల్లో సగానికి పైగా స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. రెండో విడతలోనూ బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ మద్దతుదారులకు నిర్మల్ జిల్లాలో ఎక్కువ స్థానాలు వచ్చాయి. ఈసారి 85.86% పోలింగ్ నమోదైంది. రెండో విడతలో యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 91.72% పోలింగ్ నమోదు కాగా, నిజామాబాద్ జిల్లాలో అత్యల్పంగా 76.71% ఓట్లు వేశారు. హైదరాబాద్లో న్యూ ఇయర్ వేళ స్టార్ హోటళ్లు, క్లబ్లు, బార్లు సహా ప్రజలకు పోలీసులు ఆంక్షలు ప్రకటించారు. బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు, డీజేలు రాత్రి 10 వరకే ఉండాలన్నారు. పార్టీల్లో బాణసంచాకు అనుమతి లేదన్నారు. బార్లు, పబ్ల నిర్వాహకులు కస్టమర్లను సురక్షితంగా వారి ఇంటికి చేర్చేందుకు క్యాబ్స్, డ్రైవర్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపి పట్టుబడితే కేసు నమోదు చేస్తామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే 10,000 రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. ఏపీలో సంక్రాంతి పండుగ అంటే ప్రధానంగా గోదావరి జిల్లాలు గుర్తొస్తాయి. పల్లెల పచ్చని అందాలు, ముగ్గులు, గొబ్బెమ్మలు, బసవన్నలు, పిండి వంటలు ఇలా 3 రోజుల పాటు జరిగే పండుగలో కోడి పందాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ పోటీలను చూసేందుకు స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు, సెలబ్రిటీలు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఈసారి కూడా పోటీ కోసం నిర్వాహకులు పందెం కోళ్లను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో వాటికి ఉడకబెట్టిన గుడ్లు, జీడిపప్పు, బాదం వంటి ఆహారం పెడుతున్నారు. ఏపీ కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పసిడి వెలుగులతో మెరిసిపోతోంది. జొన్నగిరి, పగిడిరాయి రెవెన్యూ పరిధిలోని పొలాల్లో బంగారు నిక్షేపాలున్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్దేశించింది. ఈ క్రమంలో జొన్నగిరి, పగిడిరాయి గ్రామాల పరిధిలోని 1477 ఎకరాల్లో తవ్వకాలకు జియో మైసూర్ సంస్థ అనుమతులను పొందింది. మట్టి తవ్వకాలను సైతం మొదలుపెట్టింది. ఇక్కడ టన్ను మట్టిలో దాదాపు 1.5 గ్రాముల నుంచి 2 గ్రాముల బంగారం ఉత్పత్తి అవుతుంది. వచ్చే 10 ఏళ్లలో దాదాపు 6,000 టన్నుల బంగారం ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. 1000 టన్నుల మట్టికి 700 గ్రాముల బంగారం వస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన బీహార్ నేత నబీన్ సిన్హాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానుల రాకతో పాట్నాలో ఆయన నివాసం సందడిగా మారింది. జాతీయ అధ్యక్ష పదవికి బీహార్ నుంచి మొదటిసారిగా అవకాశం వచ్చింది. ఆర్ఎస్ఎస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నబీన్ సిన్హాకు వివాద రహితుడిగా పేరుంది. అయితే 26 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికైన నబీన్ వరుసగా 5వ సారి ఎమ్మెల్యేగా ఎన్నికై నితీష్ కేబినెట్ లో మంత్రిగా కొనసాగుతున్నారు. చలి తీవ్రత పెరుగుతూ ఉండటంతో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంపై మంచు దుప్పటి కప్పినట్లయింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శ్రీనగర్లోని దాల్ సరస్సును మంచు పొగ అలుముకుంది. షికారీ బోట్లో విహారం కోసం వచ్చే పర్యాటకులకు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు మాత్రమే లేలేత భానుడు దర్శనమిస్తారు. భజన్ లాల్ శర్మ రాజస్థాన్ ముఖ్యమంత్రిగా 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. సీఎం భజన్ లాల్ శర్మ జన్మదినం కూడా కావడంతో కమలం శ్రేణులు రక్తదాన శిబిరాలతో పాటు పేదలకు పళ్ల పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జైపూర్ సమీపంలోని సంఘనేర్ నియోజకవర్గం నుంచి మొదటిసారిగా గెలిచిన భజన్ లాల్ శర్మకు ముఖ్యమంత్రిగా అవకాశం దక్కింది. అస్సాంలోని గోలాఘాట్ ప్రాంతంలో అడవి ఏనుగు సృష్టిస్తున్న బీభత్సానికి సామాన్యులు వణికిపోతున్నారు. కుంటాయి ప్రాంతంలో పంట పొలాలను ధ్వంసం చేస్తున్న ఏనుగు సమీపంలోని గ్రామాల్లో తిరుగుతోంది. అయితే గజరాజును కట్టడి చేసేందుకు అటవీ శాఖ అధికారులు గ్రామస్తులతో కలిసి నానాయాతన పడుతున్నారు. అటవీ ఏనుగు ఆగ్రహానికి ఆయా ప్రాంతాల్లో రైల్వే ట్రాక్లు దెబ్బతిని రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మహారాష్ట్రలోని నందూబార్ జిల్లా సారంగ్ ఖేడాలో చేతక్ ఉత్సవం ఘనంగా జరుగుతోంది. తాపీ నది ఒడ్డున జరిగే శతాబ్దాలుగా జరుగుతున్న ఈ ఉత్సవం మేలి రకమైన గుర్రాలకు ప్రసిద్ధి. ఈ ఉత్సవంలో గుర్రపు పందాలు కూడా సాగుతున్నాయి. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులు సందర్శించే ఈ ఉత్సవం 1 నెల రోజుల పాటు సాగుతుంది. చేతక్ ఫెస్టివల్ కోసం మహారాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాజపుత్ర రాజు మహారాణా ప్రతాంగ్ సింగ్ గుర్రం చేతక్ మీదుగా ఈ ఉత్సవం సాగుతుంది. 3వ టీ20లో దక్షిణాఫ్రికాను భారత్ 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 118 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు
ఓపెనర్లు శుభారంభం అందించారు. దీంతో కేవలం 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇన్నింగ్స్ తొలి బంతికి 6తో ఖాతా తెరిచిన అభిషేక్ శర్మ 18 బంతుల్లో 35 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. శుభ్మన్ గిల్ 28, తిలక్ వర్మ 25, సూర్యకుమార్ యాదవ్ 12, శివం దుబే 10 పరుగులతో రాణించారు. ఈ మ్యాచ్లో గెలుపుతో 5 టీ20ల సిరీస్లో భారత్ 2-1 తేడాతో ఆధిక్యంలో చేరింది.